అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సీతారాముడు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారము మరి శివాలయానికి వెళ్ళి శివుడికి పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ, ప్రతి శుక్రవారం దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వారు కానీ వారి కుటుంబీకులు కానీ నోములు నోస్తూ ఎంతో నిష్టగా ఉండేవారు. అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల వెళ్ళి అక్కడ కూడా పూజలు చేస్తూ, అలాగే విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి వారు వాళ్ళ కుటుంబీకులు విగ్రహారాధన చేస్తూ, తిరుపతి వెంకన్న టెంపుల్ కూడా ఆయన వెళ్తూ ఆ పూజలు చేస్తున్న సీతారాముడు గారు ఎలా యేసుక్రీస్తులోనికి వచ్చారు. యేసు ప్రభు అన్న క్రైస్తవులన్నా వారికి ఇష్టం ఉండేది కాదు. వారిని వ్యతిరేకిస్తూ మరి తన భక్తినే తన మతాన్నే ఎంతో ప్రేమిస్తూ ఉండే ఈ బ్రదర్ ఎలాగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు. సో ఈ గొప్ప సాక్ష్యాన్ని మీరందరూ విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను హిందూ మతంలో పుట్టానండి. తలాటం సీతారాముడు నా పేరు. నా తల్లిదండ్రులు కూడా హిందూ మతంలోనే ఉండేవారండి. మాకు బాగా హిందూ మతంలో భక్తి ఎక్కువగా ఉండేదండి. బాగా నేను ఎక్కువగా శివుణ్ణి, సాయిబాబాని ఎక్కువ నిష్ట ఎక్కువ చేసేది ఏదంటే దుర్గమ్మ అండి. ఈ 3 పూజలు నేను ఎట్టి పరిస్థితుల్లోని మానకుండా కంపల్సరీ సోమవారం ఈశ్వరుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ దీపారాధనలు అవి వెలిగించి మళ్ళీ ఇంట్లో కూడా దండం పెట్టుకునేవాడిని నేను. అలాగే మరి గురువారం రాబోయేటప్పటికి మళ్ళీ సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాడిని అండి. సాయిబాబా టెంపుల్లో కూడా దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ కూడా మళ్ళీ దండం పెట్టుకునేవాడిని అండి. అలాగే మళ్ళా శుక్రవారం అనుబోధపడికి అది చాలా నిష్టగా చేయవలసిన పూజ అండి. అది నేను శుక్రవారం నిమ్మకాయలని పువ్వులని అన్నీ కూడా మరి వచ్చే దారిలోని నాకు అవైలబుల్గా ఉన్న కాడ అన్నీ కొనుక్కుని వచ్చి మళ్ళీ మార్నింగ్ నా భార్య అటువంటి పనులు చేసేది కాదు. మళ్ళీ విగ్రహాలు అవన్నీ నేనే కడుక్కుని మరి దుర్గమ్మ గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంటికాడ దీపారాధనలు అవి వెలిగించుకుని చాలా నిష్టగా చేసి దుర్గమ్మకి మళ్ళీ సాంబ్రాణి ధూపాలు అవన్నీ వేసి చాలా నిష్టగా ఉండేవాడిని అండి. క్రైస్తవులు అనుబోధపడికి నేను మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేస్తున్నాను. మా బ్యాచ్లో కూడా చాలామంది ఇలాగే క్రిస్టియన్స్ ఉండేవారు. అయితే నేను ఒక 2 టైమ్ బిల్డింగ్ మీద నుంచి పడిపోతాం కూడా జరిగిందండి. ఆ టైంలోనే నాతోటి సహోదరులు కూడా అన్నయ్య నువ్వు దేవుడిని నమ్ముకో, నీకు దేవుడు స్వస్థపడతాడని కూడా చెప్పేవాడిని. నేను అలాగే పాస్టర్లను వ్యతిరేకించి మాట్లాడేవాడిని. క్రైస్తవులు అంటే ఇది అన్ని తొలిసూరి అన్ని దేవుడికి అవ్వాలని పాస్టర్లకు అవ్వాలని అంటారు, అవన్నీ దేవుడులు తింటారా, మీ పాస్టర్లే కదా తింటారు అనేసి గట్రా వ్యతిరేకంగా మాట్లాడేవాడిని అండి. మరి నా భార్య దేవుడిని నమ్ముకుంది, ఆవిడ నా పనుల్లో పాల్గొనేది కాదు, విగ్రహారాలు అవి కడిగేది కాదు. మరి అలాగే నేను కూడా మరి ఆవిడకి వ్యతిరేకంగా ఉండి నేను ఆవిడకి వెళ్ళినప్పుడు చర్చికి కూడా నేను లోపలికి అడిగెట్టేవాడిని కాదండి. మరి దేవుడు నేను ఎందుకు అనేసి నేను మామూలుగా ఒకసారి నా భార్యతో నేను లోపలికి వెళ్ళి కూర్చున్నానండి. కానీ దేవుడు ఆ మాటలు అద్భుతమైన అనిపించినాయి. కానీ నేను అలాగ ఆలకించినా కానీ మళ్ళీ హిందువులోనే మళ్ళీ ఈ పూజలన్నీ చేసేవాడిని. చేసినా కానీ ఈ హిందూ పూజల్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు. కానీ ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే మనసుకి ఏదో మనశ్శాంతిగా ఉండి దేవుడు అంటే ఇలాగ ఉంటాడా, ఎంత ఇదయిందా దేవుడు అంటే ఇవన్నీ విగ్రహారాలు అనేసి నేను ఇంత విగ్రహాలు అంటే ఒకటండి. నేను శివుణ్ణి కూడా ఎలాగ ఆరాధించేవాడిని అంటే అండి, నాకు దేవుడు అంటే అంత తెలియదు. నేను ఒకటి సినిమా చూసానండి, మంజునాథ సినిమా. ఆ మంజునాథ సినిమాలోని అర్జును ఎలాగైతే ఆరాధిస్తాడో అలాగే ఒకవేళ శివుడు అలాగ వస్తాడేమో అనుకుని నేను ఆ సినిమా చూసాకనే సోమవారం మొదలు పెట్టాను. అప్పుడు దాకా నాకు ఈ సోమవారాలు అన్నది కూడా పెద్ద ఇదిగా తెలిసేది కాదు. ఆ సినిమా చూసి నేను శివుడిని ఆరాధించ మొదలు పెట్టానండి. తర్వాత కూడా నేను సంవత్సరం మరి దుర్గమ్మ గుడికి వెళ్తాం, అలాగే వెంకన్నబాబు గుడికి తిరుపతి వెళ్తాం, అలాగే తీర్థయాత్రలు చేస్తాం, అలాగే శబరిమల వెళ్ళి స్వామి పూజలు కూడా చేశానండి. కానీ అవన్నీ కూడా నా భార్యకి వ్యతిరేకం చేసేవాడిని. అయినా ఏదో శోధనలు నేను ఎదుర్కొన్నాను చాలా. కానీ దేవుడిలోకి వెళ్ళాక మరి నన్ను దేవుడు బలపరుచుకున్నాడు. నేను కూడా దేవుడిలోని కూడా చాలా మరి భక్తిగా దేవుడు మాటలకు లోబడిపోయాను. దేవుడు అంటే ఎంత ఇలా ఉంటాడా
అనేసి దేవుడిని నేను ఇంకా నేను విగ్రహారాలు మానేసి దేవుడు కొరకు మళ్ళీ నేను హిందూ పూజలు మానేసి క్రీస్తు కొరకు బతికితే క్రీస్తు కొరకే బతకాలని తీర్మానం తీసుకుని మరి 2019లో మరి నేను 31వ తారీఖున దేవుడికి రక్షణ పొందాను. దేవుడు రక్షణ పొంది మరి దేవుడిని ఎలాగ ఆరాధించాలో అయితే నాకు తెలియదు. ఒకటే అడిగి మోకరించాను. సమస్త సృష్టికర్తమైన దేవుడు నువ్వనంటే కదా ప్రభువా, నా ప్రార్థన ఆలకించి తండ్రి నన్ను నీ సేవలో బలపరుచుకోమని కూడా ప్రార్థన చేశాను. దేవుడు అంతే రీతిగా మరి నన్ను ఈ దినాలను ఇలాగా నన్ను నా కుటుంబాన్ని నుంచి దేవుడి సేవలో నన్ను ఎంతో బలపరుచుకుని వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. దేవుడి సేవలో నేను మందిరంలో వాడబడుతున్నాను, అలాగే సండే స్కూల్ అయ్యి నడుపుతున్నాం నేను నా భార్య అని. దీన్ని బట్టి మరి దేవుడికి ఎంతో వందనాలు. బాప్తీసం తీసుకున్న ముందు నా పేరు తలాటం సీతారాముడు. బాప్తీసం పొందాక మరి దేవుడు పేరు పెట్టిన పేరు అయితే మా పాస్టర్ గారు జాన్ మోజెస్ అని పేరు పెట్టారండి. అలాగే మరి దేవుళ్ళని ఇంకా మేము బలపడి ఇంకా వాడబడాలని అనుకుంటున్నానండి. చాలా వందనాలు బ్రదర్, వందనాలు. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహిమపరచబడును గాక. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. పేరు సీతారాముడు. సో మీరు చాలా భక్తిగా విగ్రహారాధన చేసేవారు, గుళ్ళకి గోపురాలకి తీర్థయాత్రలు కూడా వెళ్ళేవారు. సో మీరు ఇంత భక్తిగా పూజ చేసే మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో మరి మీ ఇంట్లో మీకు ఎలాంటి వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? ఇంట్లో అయితే చాలా వ్యతిరేకలు వచ్చాయండి. ఎప్పుడైతే నేను దేవుళ్ళో తీర్మానం తీసుకున్నానో ఇంక హిందూ వాటికి దేనికి కూడా వెళ్ళకూడదు అనేసి తీర్మానం తీసుకుని వాటిని కొంచెం దూరంగా ఉండటం వల్ల మా ఇంట్లో కూడా కొంచెం విభేదాలు వచ్చాయండి. ఏంటి ఇంతలాగుండి ఓడి ఈడు ఇంతలాగే దేవుళ్ళలోకి వెళ్ళిపోయి ఇంతలాగా వ్యతిరేకంగా అయిపోయాడు అనేసి అన్నంత ఇదిగా నేను హిందువులోని వ్యతిరేకంగా ఉండిపోవడం వల్ల ఇలా ఉండేదండి. ఓకే, మీ ఫ్రెండ్స్లో కానీ మీ కుటుంబీకుల్లో కానీ సో అందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు? నా ఫ్రెండ్స్ కూడా నన్ను హేళన చేశారండి. కానీ నేను వాళ్ళకి ఒకటే నేను నమ్ముకున్నాను, ఎప్పుడైనా సరే మీరైనా నిజదేవుడిని తెలుసుకోండి, ఆ నిజదేవుడు ఎవడన్నది నేను తెలుసుకున్నాను. నేను అందుకని ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, ఆయన నిజదేవుడు అని నేను చాలా సార్లు మా వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పుకోండి. అంటే మా వాళ్ళు అనేవారు యేసు ప్రభువుని నమ్ముకుంటే అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారా అనేసి అనేవారండి. కానీ నేను అయ్యేం కాదు, నేను ఎట్లకి అనలేదు, నేను దేవుడి వాక్యం అన్నాను, ఆ వాక్యాన్ని బట్టి నేను దేవుడికి లోబడ్డాను. ఆ లోబడటం వల్ల మీరు కూడా చర్చకొచ్చి ఆ మాటలు వాళ్ళకిస్తే మీ మనసు కరిగిద్ది. నేను హిందువులు ఉండి మరి నేను ఎప్పుడు కూడా ఇంత ఇలాగా నేను ఎప్పుడు చేయలేదు. కానీ హిందువులో కూడా ఇంత మంచి మాటలు అవి మామూలుగా విగ్రహారాలు దండం పెట్టుకునే వాళ్ళు, పంతులు పూజలు చేసేవారు. మన చర్చికి వెళ్తే బైబిల్లో ఉన్న మాటలు తెలియజేస్తుంటే ఆ మాటలకు మన హృదయాలు కరిగితాయి, అంత మంచి మాటలు ఉన్నాయి బైబిల్లోని, అది కూడా మీరు తెలుసుకుంటే మీ జీవితాలు కూడా బాగుంటాయి అనేసి ఫ్రెండ్స్ కూడా నేను చెప్తాం కూడా జరిగిందండి. ఓకే, చాలా సంతోషం బ్రదర్. అయితే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదం ఎక్కువైపోయింది. అవును. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, అలాగే హిందువులు కూడా అంటే డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే కదా, వాళ్ళు ఇస్తున్నారు అంటే సో హిందువులు కూడా అవమానిస్తున్నట్టే. హిందువులు డబ్బులు తీసుకొని మతం మారే వాళ్ళు అన్నట్టుగా ఉంది. కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, మీరు డబ్బులు తీసుకుని మతం మారారా? నాకైతే ఎవరు డబ్బులు లేదు, నేను డబ్బులు తీసుకుని మతం మారలేదు. నా హృదయానికి నిజమైన దేవుడని తెలుసుకుని నేను యేసుప్రభులోని నమ్ముకుని యేసుప్రభులోకి ఆరాధించడానికి ఉన్నాను. ఓకే, సో పోనీ మీరు డబ్బులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు క్రైస్తవులు డబ్బులు ఇస్తారు అని అంటున్నారు కాబట్టి మీ జీవితంలో ఒక్కసారైనా ఏ క్రైస్తవుడన్నా మీరు ఇలా మారండి డబ్బులు ఇస్తాము అని కనీసం ఆఫర్ చేశారా? మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు కనపడ్డారా? ఎవరు చేయలేదండి అలాగా. ఓకే, ఎవరు కనిపించలేదు కూడా. సో డబ్బులు ఇస్తామన్న క్రైస్తవుడు మీకు ఇంతవరకు కనబడలేదు, మా మతంలోకి రండి మీకు ఇది ఇస్తాము అది ఇస్తామని కనపడలేదు. సో ఇది కేవలం ఒక పుకారే అంటారు. ఒక హిందువుగా మీరేమంటారు? అది అయితే మామూలుగా 100% అయితే పుకారే అండి. అయితే వాళ్ళు కొంచెం దేవుడి మీద ఇది చేయడం కోసం అలాగా క్రైస్తవులు విమర్శించడం కోసం అలాగా పుకారు పుట్టించి క్రైస్తవులు విమర్శించుతున్నారండి. ఓకే, మీరు హిందువుగా ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా, మీరు సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడి పూజ చేసేవారు, అలాగే గురువారం సాయిబాబా టెంపుల్ అక్కడ పూజ చేసేవారు, ఫ్రైడే రోజు దుర్గమ్మ పూజ చాలా నిష్టగా చేసేవారని. సో పుణ్యక్షేత్రాలకి నోములకి కార్తీక మాసంలో అయ్యప్ప మాల కూడా వేశారు. సో మరి ఇంత భక్తిగా తిరుపతి వెళ్ళారు, దుర్గమ్మ గుడి విజయవాడ అక్కడ వెళ్ళారు. సో ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు కదా మీరు. పూజ చేసినప్పుడు మీ జీవితానికి ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మీ జీవితానికి మార్పు కనపడిందా?
పూజలు చేసినప్పుడు అయితే అసలు నా జీవితంలో ఏ మార్పు రాలేదండి. నేను మరి అన్యుడిగా ఉన్నప్పుడు విగ్రహారాలు చేసినప్పుడు నేను నా భార్య తెలియకుండానే నేను డ్రింకింగ్ చేసేవాడిని అండి. అలాగే మరి ఎక్కువగా చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చాలా పిచ్చి. ఆ సినిమాలకు కూడా వెళ్ళేవాడిని అండి. ఎప్పుడైతే నేను నిజ దేవుని తెలుసుకుని బాప్తీసం పొందుకున్నానో, డ్రింకింగ్ అలవాటు మానుకున్నాను, సినిమాలు కూడా మానేశాను. నిజంగా మరి దేవుడు చెప్పిన మాటలను బట్టి అందులోని పాపం ఉన్నదని తెలుసుకుని నేను ఈ డ్రింకింగ్ మానేశాను, సినిమాలు చూడటం కూడా మానేశానండి. ఓకే. సో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతే మీ జీవితము శారీరకంగాను ఆత్మీయంగాను మారి మీరు దేవునికి దగ్గర అయ్యారు. విగ్రహారాధన చేసే టైంలో మీరు దేవునికి దగ్గర ఉండేవారు? ఎలా ఉండేవారు? దేవుడికి అంత దగ్గరగా ఉండేవాడిని కదా. అంటే పొద్దున్న మార్నింగ్ వెళ్ళి దండం పెట్టుకుని ఇంక ఇంటికి వచ్చేసి టీవీలు చూస్తాం, సినిమాలు, పాటలు ఆలకిస్తాం, ఇంకా అదే పని మీద ఉండేవాడిని అండి. ఇంక రోజంతా ఇంక లోకాసంలోనే ఉండేవాడిని. ఫ్రెండ్స్ తో బయటకి ఎక్కడికన్నా వెళ్తాం, ఇవన్నీ ఎక్కువగా జులైగా ఎక్కువగా తిరిగిపోయింది అండి. దేవుళ్ళలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు. దేవుళ్ళలోకి వచ్చాక బాప్తీసం పొందాక నేను మరి సినిమాలు చూడటం మానేశాను, ఫ్రెండ్స్ తో తిరుగుతూ మానేశాను. ఎక్కువ టైము దేవుడితోటే గడుపుతాను. దేవుడు మరి అంత మంచి దేవుడిని మరి నేను ఆరాధిస్తున్నందుకు, మా దేవుని తెలుసుకున్నందుకు మరి దేవుడికి వందనాలు చెప్తాను. సో మార్నింగ్ పూజ చేస్తే మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ పూజ చేసే వరకు ఇంకా దేవునికి మీకు సంబంధం లేదు? సంబంధం లేదు, అంతే కదా. అవునండి. బాప్తీసం తీసుకున్నాక ప్రార్థన అంటే ఏమో తెలియదు, 10 నిమిషాలు ప్రార్థన చేసి మోకరించేవాడిని. మరి చాలా మేళ్ళు పొందాను దేవుడి ద్వారానే. నేను కూడా ఇప్పుడు 10 నిమిషాలు చేసేది రోజు గంటన్నర మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఉదయాన్నే తెల్లవారుజామున 5 కల్లా లేస్తాను. 6:30 దాకా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను ఉంటాను మోకాళ్ళ మీద అండి. దేవుడు ఎన్నో మరి మా జీవితంలో మేలు కూడా చేశాడు. విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు కంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతే మీ జీవితము ఆత్మీయంగా ఎక్కువ బలపడింది. అవునండి. యేసు ప్రభువులో ఉండి మరి మేము జీవగల దేవుని కొరకు ఆరాధిస్తూ, అలాగే జీవగలని దేవుణ్ణి ఆరాధించమని మరి సువార్త కూడా ప్రకటిస్తున్నామండి. మేము అయితే మరి హాస్పిటల్కి వెళ్ళి రోగుల కొరకు స్వస్థపడాలని మరి రోగుల కొరకు ప్రార్థన చేసి, అమ్మ మీ దేవుడు ఇలాగ కాదు, నిజమైన దేవుని తెలుసుకుని మీరు ఆరాధించుకోండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని యేసు ప్రభుని పూజించండి అని మరి అక్కడ సువార్త కింద మరి ఆ అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా చెప్తున్నామండి. అలాగే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని మరి ఇంకాను ప్రభులోకి ఇంకా నడవాలని దేవుడిని కోరుకుంటున్నాను. సో విన్నారు కదా బ్రదర్ సీతారాముడు గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడుగా ఉండి వారి కుటుంబం అంతా విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. సో ఆయన ఒక్కడే తన భార్యను బట్టి, మరి వాళ్ళ చుట్టాలు రిలేషన్ కాబట్టి క్రిస్టియన్ అయినా పెళ్లి చేసుకున్నారు. సో తన భార్యను బట్టి ఆయన మెల్లిమెల్లిగా యేసుక్రీస్తు వైపు, యేసు ప్రభునైతే ఆయన ఇష్టపడేవారు కాదో ఆ యేసు ప్రభు వైపే ఆకర్షింపబడి మరి నిజ దేవుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనని తన వైపు ఆకర్షించుకొని పరిశుద్ధాత్మ దేవుడు తనను దర్శించి ఆ విగ్రహారాధన నుండి తను రక్షించుకొని నిత్య జీవానికి వారసుడిగా చేశారు. సో ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనందరం విన్నాం. ఈ సాక్ష్యాన్ని మీరు అందరితో షేర్ చేయండి. ఈ సాక్ష్యం ద్వారా ఎంతోమంది హిందువులు రక్షింపబడాలా, వారు కూడా విగ్రహాల్లో జీవము లేదని, జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఇతరులను కూడా ఆత్మీయంగా బలపరచుటకు ఈ సాక్ష్యం కారణం కావాలని కోరుకుంటూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనముగా ఉండుటకు దేవుడు మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యాన్ని చూసి వారందరూ ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుటకు ఈ సాక్ష్యము కారణమవును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.